హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవులను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ ఈ ఒక్క రాశి వాళ్ళని వివాహం చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించి వివాహం చేసుకోండి. అది ఏ రాశి అంటే మేషరాశి, మేష లగ్నం అనేటటువంటి అనమాట. ఎందుకు అనేటువంటి దానిలో అందులో మేషంలో ఏంటంటే అశ్వని, భరణి, కృత్తిక ఒకటో పాదం ఉంటుంది అనమాట. ఈ అశ్వని నక్షత్రానికి కూడా మంచి ఉన్నది. మనకి ఏంటంటే మనకి వివాహ విషయాల్లో కాంప్లికేషన్. అశ్వని నక్షత్రం ఏంటి అంటే వివాహ జీవితం ఐశ్వర్యపూర్ణంగా ఉన్నను సంతృప్తికరంగా ఉండదు అని చెప్పన్నారు. వాళ్ళకి కొద్దిగా వైద్యకారకులు, అశ్వని దేవతలు వైద్యకారకులు అనమాట. డాక్టర్ అవడానికి అవకాశం ఉన్నది. డాక్టర్ అయ్యారు, మంచి ఎక్కువ చెప్తుంటాం అనమాట. కనుక వాళ్ళకి బంధువులు, శత్రువులు అనమాట. ఎందుకంటే ఈ మేషరాశికి ఏంటంటే భరణి అయితే అది దుర్యోధన నక్షత్రం అనమాట. ఆయనకి బంధువులు, శత్రువులు అంటే ఆయన పాండవులే కాదు, కౌరవుల్లో కూడా చాలా మంది శత్రువులు అనమాట. ఎందుకు అలా శత్రువులు అయ్యారు? కనుక భరణి నక్షత్రానికి ఇంకొంచెం ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి అశ్విని కంటే. కృత్తికా నక్షత్రం ఏంటంటే అది ఒకటో పాదం. వాళ్ళు ఏంటంటే త్వరిత నిర్ణయాల వల్ల కొద్దిగా కష్ట నష్టాల్లో అవుతుంటారు. ఈ మేషరాశికి ఏంటంటే ఈ భరణి వాళ్ళకి ఏంటంటే తల్లి విపరీతమైన ప్రేమ అనమాట. తండ్రి పెద్ద పెట్టించుకోడు. దుర్యోధన చూడండి, వాళ్ళ మదర్ ఎంత ప్రేమ. అందువల్ల ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవాలి. ఫస్ట్ ఆ మేషరాశి, మేషలగ్నం ఉండేటట్టయితే ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గర మన అమ్మాయి కాపురం చేయాలా ఆలోచించండి ఫస్ట్. అది లేదు, ఆమె ఎక్కడో ఉంటుంది దూరంగా, పర్లేదు. కనుక బంధువులు, శత్రువులు, పక్కింటోళ్ళు శత్రువులు. కనుక ఈ రాశి వాళ్ళకి ఫోన్ వలన, లెటర్ వలన, నోటీస్ వలన, ఫ్రెండ్ వలన, కొలీగ్ వలన, పార్ట్నర్స్ వలన, ఎలిగేషన్స్, కంప్లైంట్స్ వలన, అంటే చాడీల వలన సమస్యలు అంటూ ఉన్నాయి. ఒక సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. అటువంటిది లైఫ్ పార్ట్నర్స్ ఏంటంటే కుజుడు అనేటటువంటిది లగ్నాధిపతి. శుక్రుడు ఏమన్నా వివాహకారకుడు. ఆ తర్వాత భార్య ఇంటూ ఓనర్షిప్ వస్తుంది అనమాట. అందువల్ల ఈ యొక్క విషయాలు పెళ్లి చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా బంధువులు, శత్రువులు, వాళ్ళు లేరు, ఏదో వాళ్ళు ఉన్నారు, దూరంగా ఉన్నారు, అది ప్లస్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ భరణి, వాళ్ళ అమ్మాయి ఎఫెక్షన్ ఎంత మేర ఉన్నది. కనుక ఆమె దూరంగా ఉంటుందా, దగ్గర ఉంటుందా? ఎందుకంటే భర్త మీద కంటే ప్రేమ తల్లి మీదకి ప్రేమ వెళ్ళిపోద్ది, భార్య మీద కంటే ప్రేమ తల్లి మీదకి వెళ్ళిపోద్ది అనమాట. అందువల్ల అవి గుర్తుపెట్టుకొని ఇక్కడ 3, 6 అధిపతి అనమాట బుధుడు. ఈ 3, 6 అధిపతి బుధుడు అయినప్పుడు 6 ఏంటి? రోగాలు, రుణాలు, వివాదాలు. 3 ఏంటి? ఆ ఫోను, ఆ చాడీలు, పక్కన ఉండే వాళ్ళు, కొలీగ్స్, ఫ్రెండ్స్, వాతావరణాలు, రిలేటివ్స్, బంధువులే. బుధుడు బంధుకారకుడే. అందువల్ల ఈ ఆటోమేటిక్గా తేడాలు రావడానికి అవకాశం ఉంది. ఇంకా ఏంటంటే ఆకాశంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు పక్కన తిరుగుతుంటారు. ఈ భర్త ఇంటూ 100 అయినటువంటి శుక్రుడు, భార్య ఇంటూ 100 శుక్రుడు, వివాహకారకుడు శుక్రుడు బుధుడితో కలవడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే మేషలగ్నం, మేషరాశికి బుధ శుక్రులు కలిశారో నిశ్చితాలను పెట్టుకుని క్యాన్సిల్ అయిపోతుంటాయి. పెళ్లి దగ్గరకు వచ్చి మిస్ అయిపోతుంటుంది. పందిల్లోనే పాడుకుంటుంటాం, పందిల్లోనే దొంగతనం జరుగుతుంటుంది పెళ్లి టైంలో. కనుక సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శుక్రుడు కలిస్తే మూఢమే అంటాం, మౌఢ్యం చెందడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక శుక్రుడు మూఢం చెందినా మంచిది కాదు, ఆ బుధుడితో కలిసినా కూడా మంచిది కాదు. ఆ రవి బుధుడు కలగానే ముందు మొండితనం వచ్చేస్తుంది వాళ్ళలో. ఈ బుధ శుక్రులు కలగానే ఆ బంధువులతో ఆ వాగ్వివాదాలు, డబ్బు కలహాలు, కుటుంబ కలహాలు, బంధు కలహాలు, ఈ వాతావరణాలు అనేటువంటిది బాగా ఎక్కువగా అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ శుక్రుడికి ఏంటంటే కుటుంబ స్థానము, భార్యాభర్తల స్థానం 2 వచ్చినాయి, పోర్టుపోలేని అనేటువంటిది. ఆ శుక్రుడు ఈ బుధుడు వలన ఈ అత్తమాల గ్రహము, బంధువుల గ్రహము, ఆడబిడ్డ గ్రహము, ఆ పక్కింటోళ్ళ గ్రహము, ఆహార గ్రహం కూడా. భోజనం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మేషలగ్నం, మేషరాశి ఉంటే భోజనం చేసేటప్పుడు ఆ భార్య, భర్తలు పలకరించుకోకూడదు, తక్కువ మాట్లాడకుండా ఉండటం ఉత్తమం. భోజనం అయిన తర్వాత మాట్లాడతామని చెప్పాలి. కనుక ఆ పెళ్లి చేసేటప్పుడు కూడా, ఆ కాంట్రాక్ట్ మాడుకునేటప్పుడు కూడా ఆ యొక్క భోజన విషయాలు బుధుడు రన్ అవుతుంటే ఇంటర్పీరియడ్లో ఏదైనా సరే ఆటోమేటిక్గా తేడాలు ఉంటాయి. అందువల్ల వాళ్ళకి ఏంటంటే వాగ్వివాదాలు, డబ్బు కలహాలు, కుటుంబ కలహాలు, బంధు కలహాలు, ఆహార సంబంధించిన తగాదాలు, గవర్నమెంట్ సంబంధించిన తగాదాలు, మీడియా ట్రాన్సాక్షన్ కూడా. మేషలగ్నం, మేషరాశి ఉన్నారు, మధ్యవర్తిని పంపించారు ఒక డిస్ప్యూట్కి. మన ఫ్రెండ్, మన వ్యక్తి వాళ్ళేపు మాట్లాడతాడు. ఎందుకు వాళ్ళేపు మాట్లాడు? ఈ మధ్యవర్తి బుధ ఎవరు? తృతీయ షష్టాధిపతి. దాంతో వాడు మన మేనమామని పంపించినా కూడా వాడు మన శత్రువే. మీరు చూసుకోండి, అత్తమామల శత్రువులు కాదు, మేనమామ మేతలు కూడా శత్రువులే. వాళ్ళ వివాహితాలు. కనుక మేషలగ్నం, మేషరాశి మనం పరిశీలన చేసేటప్పుడు మేనమామ మేతలు శత్రువులా కాదా వీళ్ళకి, వాళ్ళ వివాహితాలు బాగున్నాయిలా చూసుకుంటే అప్పుడు బుధుడు పెద్దగా కాంప్లికేషన్ ఇవ్వట్లేదని మనకు అర్థమయ్యి కొద్దిగా ప్రొసీడ్ అవ్వడానికి, కొద్దిగా పరిశీలన చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అన్ని రాశుల కంటే ఒక్క రాశిని
ఎక్కువ పరిశీలన చేయండి. నేను వద్దని చెప్పటంలో ఎక్కువ పరిశీలన చేసి అబ్బాయి ఎలా ఉన్నాడు, మనస్తత్వం ఎలా ఉంది, తల్లిదండ్రుల మనస్తత్వం ఎలా ఉన్నది, అది రిజర్వ్డ్గా ఉంటున్నాడా లేదా, బిజీగా ఉన్నాడా లేదా. హౌస్ వైఫ్ అసలు మేషరాశి హౌస్ వైఫ్ కానీ అక్కడ చేసుకోవటానికి కరెక్ట్ కాదు. ఇద్దరు జాబ్ చేస్తూ డ్యూటీ మైండ్తో ఉండేటట్టయితే పోట్లాట్లు అనేటటువంటి లేకుండా ఉంటే దానికి అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల రోగాలు, రుణాలు, వివాదాలు, గవర్నమెంట్ జాబ్స్ అయ్యేటట్టయితే రవిబుధ శుక్రుల కాంబినేషన్లో పెద్దగా బ్యాడ్ అనేటువంటిది ఉండదన్నమాట. అందువల్ల ముఖ్యంగా మనం లైఫ్ పార్ట్నర్గా సపోజ్ మేషరాశి అబ్బాయి మేషలగ్నం మేషరాశి వచ్చారు అబ్బాయి అమ్మాయో మనం వద్దంటాం. మన పిల్లలే మేషలగ్నం మేషరాశిలో పుడితే అప్పుడు మనం ఏం చేయాలి? మనం ముందు పరిశీలన చేసుకోవాలి. మన బంధువర్గం ఎలా ఉంది, మన తమ్ముళ్ళు అమ్మ తర్వాత పుట్టినటువంటి తమ్ముళ్ళు, ఆ మేనతలు, ఆ నాన్న తర్వాత పుట్టినటువంటి వాళ్ళు సఖ్యత ఎలా ఉన్నది. తర్వాత పుట్టిన వాళ్ళు ఎందుకు చెబుతున్నాం? మేషలగ్నం మేషరాశికి 3 నెక్స్ట్ పుట్టేటువంటి గ్రహం అనమాట, 6 వివాద గ్రహం అనమాట. అందువల్ల మనకి ఇండికేషన్స్లో మనం జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా చేసేటట్టయితే కొన్ని అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను అన్నమాట. మనకి వాళ్ళ గురించి మనకు అనవసరం. ఈ సమంత ఉంది, మేషరాశి, మనకి కర్కాటక లగ్నం. అక్కడ రేపు ఉన్నది, రేపు నెక్స్ట్ ఇయర్ ఆగస్టు లోపల మంచిగా వివాహం జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. ఎందుకంటే కుజుల్లో శుక్రుడు మన 2023 డిసెంబర్ చివరికి వచ్చాడు. అది 20 నెలలు, 20 నెలలు అనగానే 2025 ఆగస్టు దాకా రన్ అవుతుంటాడు. కాబట్టి ఆ శుక్రుడు ఉచ్చబెట్టాడు ఆ అమ్మాయికి కొద్దిగా మంచి గ్రహాలతో కలిసి. అందువల్ల కొద్దిగా మ్యారేజ్ అవ్వడానికి, కొద్దిగా మంచి భర్త రావడానికి, సినిమాలు కొద్దిగా సక్సెస్ అవ్వడానికి, ఆరోగ్యం బాగుండడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ మనకు వద్దన్నాం కాబట్టి అసలు మేషలగ్నమే మేషరాశి ఎత్తేద్దాం అనుకోవాకండి. పరిశీలన చేసుకోండి. నేను చెప్పినటువంటివన్నీ పరిశీలన చేసుకుంటే అన్నీ బాగున్నాయి. ఇక అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని చేసుకున్నా కూడా పెద్దగా ఏమి ఉండదు. బట్టి ఆ బుధుడు ఒక్కడే ఉన్నాడు, లాభంలో ఉన్నాడు కనుక అది ఎట్లా ఉన్నాడు ఏంటంటే జాగ్రత్తగా చూసుకుంటే. ఎందుకంటే బుధుడిని బట్టి అత్తమాలకు ఉంటుంది. పెళ్లి చేసేటప్పుడు జనరల్గా నేనేం చెప్తుంటానంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చేటప్పుడు ఫస్ట్ అత్తమాలకు ఎలా ఉంది, ఆ తర్వాత బంధువర్గం ఎలా ఉంది, అంటే భర్త బ్రదర్స్ సిస్టర్స్ అనమాట ఎలా ఉంది, నెక్స్ట్ భార్యాభర్తకి ఎలా ఉంది, అంటే సంతానం పుట్టినాక ఎలా ఉంటుంది ఏంటి, ఇట్లా చాలా విషయాలు చూసుకోవాల్సి ఉన్నాయి. మనం ముద్దు లెక్కగా మనం చెప్తున్నాం అనమాట. మేషలగ్నం మేషరాశి ఎక్కువ పరిశీలన చేసుకొని నేను చెప్పినటువంటి విషయాల్లో ఉండేటట్టయితే అప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకొని ప్రొసీడ్ అయ్యి చేసుకోవడానికి చేసుకోవచ్చు. అన్నీ బాగుండితే మంచిగానే ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. మంగళం శుభం భూయాత్.